పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగ్ వరినా డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పుట్టేసినట్టు ముక్క పూసేస్తాందే రారో డార్లింగ్ చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెరిరాయి డార్లింగ్ డార్లింగ్ వరినా డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా జోష్ఫుల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా ఫన్ ఫిల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ స్మైలింగ్ రోజా గారు. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నెల దాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ బుక్క కట్టుకోయేటట్టు ముద్దు మీద ముద్దే పెట్టు లేకపోతే నా మీదట్టు ఓ పుల్లోడా అబ్బో నా ఈగిడి తోడెట్టు రవే 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 రంగుల రవ్వట్టు రక్కు రుసి ఇస్తా నీకు పిత్తరు పట్టు Now it's time to welcome our very own laughing star, top star Nag Babu garu. వచ్చిందే మెల్లమెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే అమ్మును చూసోని అదే ఒక అబ్బాయిని ఎయిర్ హోస్టెస్ గా ఊహించడం ఎంత కష్టమో అలాగే ఒక క్లాసికల్ డాన్సర్ ని డాన్ గా ఊహించడం అంతే కష్టం. ఇలాంటి ఒక వెరైటీ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సరుకు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు. ఈ డాన్స్ ఏమందరు ఏదో చేసాడు భరతనాట్యం. సారీ మాస్టర్ లేట్ అయిపోయింది. లే టైంకి రావడం తెలియాలి. సరే మాస్టర్. ఇట్రా నిన్న చెప్పాను కదా స్టెప్పులు అవి గుర్తున్నాయా? గుర్తున్నాయి మాస్టర్. ఏంట్రది మాస్టర్ అలా చెప్పానురా నీకు నేను? అలా చెప్పానా? అలా నడుముని బయటికి తీస్తే అలలాగా బయటికి వెళ్ళాలి నడుము, అలలాగా బయటికి వెళ్ళాలి నడుము, అలాగా నడుముని బయటికి తీ. అది అలలారా ఎడార్లో నడుములా ఉంది. ఏం చేసుకుంటారా దాని వెనకాల దాక్కొని దాక్కొని? ఏం చేస్తా? బయటికి తీ దాన్ని మాస్టర్. అలా తీ. సరే తర్వాత ఏంటి మాస్టర్ బాధపడుతున్నారు? ఏం లేదు లేరా. తర్వాత ఈ కాళ్ళు పెట్టి అలా వేలు పెట్టి పారే సెలేరులా అలా చేతులు ఊపాలి. మాస్టర్ ఎందుకు మాస్టర్ ఏడుస్తున్నారు? ఏం లేదురా, నేను యాక్చువల్లీ డాన్ అవుదాం అనుకున్నా. మా అమ్మ నన్ను డాన్సర్ ని చేసేసింది. డాన్సర్ అయితే అయ్యాను కానీ డాన్ అవ్వాలని కోరిక అలానే మిగిలిపోయిందిరా నాకు. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు మాస్టర్ బాధపడతారు? ఏమైపోయిందిరా? ఏమవ్వాలా? నేను డాన్ అవ్వాలని ఉందిరా నాకు. డాన్స్ మాస్టర్ గా ఉన్న మీరు సడన్ గా డాన్ ఎలా అవుతారండి? ఎందుకు అవ్వకూడదు? టీమ్ లో ఉన్న వాళ్ళు టీమ్ లీడర్ అవ్వట్లేదా ఇప్పుడు? పాయింట్ డాన్సర్ బాడీ లాంగ్వేజ్ వేరు, డాన్ బాడీ లాంగ్వేజ్ వేరు. ఏ లాంగ్వేజ్ అని అందరి బాడీ ఒకటే కదరా? చెప్పురా, నేను డాన్ అవ్వాలి. డాన్ అవ్వాలంటే అర్జెంట్ గా ఏం చేయాలి? డాన్స్ సినిమా చూడాలి. డాన్స్ సినిమా చూడాలా? అయితే పద. ఆ డాన్స్ సీడీ ఎక్కడ ఉందో పెట్టు. సంవత్సరం తర్వాత డాన్ కాకముందే బెటర్ కొనండి తిను. బాస్ మీరు జంట నగరాలకే మంట పుట్టిస్తుంటే వీడికి మీరెవరో తెలియదంటున్నారు బాస్. ఏరా
బప్పిలహరి తెలియదారా నీకు? బప్పిల్హార్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని తెలుసు, డాన్ అని నాకేం తెలుసు? ఆయన బాంబేలో వాయిస్తున్నాడు, నేను ఇక్కడ వాయిస్తున్నాను రా. డాన్ సినిమా చూసి డాన్ అయ్యాడు గానీ బాడీ లాంగ్వేజ్ మాత్రం మారలేదండి. ఎరా ఇది చందా ఇచ్చాడా? ఇవ్వలేదు బాస్. ఎరా చందా ఇవ్వలేదంట? ఇవ్వను కూడా. అది ఇంకోసారి మా కుర్రోళ్ళు మార్కెట్ లో వస్తే నాకు ఇచ్చినట్టు వాళ్ళకి చందా ఇవ్వాలి. అర్థమైందరా నా ఉల్లిపాయ? హలో అరే గాడిదలా పెరగడం కాదురా, చందని ఎలా వసూలు చేయాలో నేర్చుకోండి. ఓకే బాస్. ఇక్కడ ఎవర్రా డాన్ బప్పిలహరి? ఎవర్రా రే? పొట్టి నర్సింగ్ గారి పేరు చెప్తే పంజాగుట్టలో ఒక్కొక్కరికి హడల్ హడల్ అట్లాంటి నా మార్కెట్ లో చేయబెడతారా? నువ్వారా డాన్ బప్పిలహరి? నువ్వారా? నువ్వారా? నువ్వు చెప్పురా ఎవరా? అరే ఉల్లిపాయ నేను రా బప్పిలహరి. నువ్వు డాన్ బప్పిలహరి? యా యా. ప్రపంచంలో నేను ఎంతో గొప్ప డాన్లను చూశాను రా, నీలాగున్న డాన్లను ఇప్పుడే చూస్తున్నారా? అరే నా కన్ఫ్యూజన్ ఏంటంటే నువ్వు ద్రవ పదార్థమా ఘన పదార్థమా? నేను ద్రవ పదార్థం నుంచి పుట్టిన ఘన పదార్థాన్ని. నువ్వు ఎక్కడ పుడితే నాకేంద్రా? నా మార్కెట్ మీద చేతికి చెప్పనా? చెప్పు. సరసకురా దొరా మనోహరా సరసకురా దొరా మనకి మెంటలా అంటారా? ఒక డాన్ వచ్చి మాట్లాడుతుంటే ఇంకో డాన్ ఎదురొచ్చి మాట్లాడాలి కానీ సరసకురా అంటారేంట్రా? మా బాస్ ఓ కళాకారుడు, ఒక పక్క కళను గౌరవిస్తూ ఇంకో పక్క డాన్ వృత్తికి న్యాయం చేస్తున్నాడు. అలా రెండు పడవల మీద కాలు పెట్టబట్టే పనికిరాని పడవగా తయారయ్యాడు. ఏమన్నావురా నన్ను? పనికిరాని పడవనా? ఈ పడవను నువ్వు రిపేర్ చేస్తావరా? ఈ పడవకు రంగులు పూస్తావరా? దండం పెడతారా రే? నీ బాడీ లాంగ్వేజ్ తోని మా డాన్ల పరువు తీయకురా. ఒక్కసారి డాన్ లాగా తోడపుట్టి ఒక డైలాగ్ చెప్పరా, తృప్తిగా వెళ్ళిపోతా నేను. ఎక్కడికి వెళ్ళిపోతావు? నా డెల్ లో ఎంటర్ అయిన తర్వాత ఈ డాన్ తో యుద్ధం చేయండి, నువ్వు కదలడానికి వీల్లేదు. నీతో యుద్ధమా? నీతో యుద్ధం చేసి గెలిచినా జనాలు నవ్వుతారు, ఓడినా జనాలు నవ్వుతారు. నీ దండం పెడతారా? ఆ మార్కెట్ వద్దు, ఏమద్దురా, నువ్వే ఉంచుకోరా. నా జీవితం వీని దగ్గరికి వచ్చినట్టు నా పరువు పోతుంది. అదే మన బలం అంటే ఏవో కోట్ వేసుకొని నిలబడటం కాదు. పదరా, బప్పిలేరు దగ్గరికి వెళ్తేనే అసలు నీ సంగతి జరుగుతుందిరా. పడను ముందు వస్తావురా. రారా రా. బప్పిలేరు గారు వీడు ఛానల్ పెడతానని చెప్పి నా దగ్గర 5 కోట్లు దొబ్బేశాడు సార్. ఛానల్ పెట్టాలంటే ఆ మాత్రం అవుతుందిగా. వీడు పెట్టింది టీవీ ఛానల్ కాదు సార్. మరి ఏం పెట్టాడు? యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ పెట్టి నీ ఛానల్ ఏం చూపిస్తున్నావు 5 కోట్లతో? గుత్తొంకాయ ఎలా ఉండాలి, ములక్కాడలు ఏ సైజు లో కట్ చేయాలి, కడాయిలో ఆయిల్ ఎంత పోయాలి, అబ్బా ఇవన్నీ చూపిస్తున్నా సార్. వంకాయ ములక్కాయ ఇంత ఆయిల్ కోసం 5 కోట్లు పెట్టావురా నువ్వు? ఛానల్ పెడతానంటే ఏం చేస్తాను సార్? 5 కోట్లు ఇచ్చాను నేను. పెట్టాను కదా ఛానల్. ఏం పెట్టావురా? టీవీ ఛానల్ పెట్టామంటే యూట్యూబ్ ఛానల్ పెట్టావు నువ్వు. మీరు కొట్లాడుకుంటే ఇక్కడ బప్పిలారి డాన్ ఎందుకురా? సార్ మీరే ఏదో ఒకటి సెటిల్ చేయండి సార్. సరసకురా దొరా మనోహరా సరసకురా దొరా మనోహరా. ఆ ఉల్లిపాయను ఇటు పంపించి ఉల్లిపాయ అటు వెళ్ళు. 5 కోట్లు ఇచ్చి. ఇయ్యను ఏం చేస్తావు? కొడతావా అని అడుగుతున్నా. ఇవా ఇయ్యను. ఇవ్వరా? చిరాకేస్తుంది. కొడితే మగాళ్ళ గట్టి కొట్టు, లేకుంటే మూసుకొని ఊకో. అంత మగాడివారా నువ్వు? వాడికి 5 కోట్లు ఇస్తే గోర్లు కట్ చేస్తా, డబ్బులు ఇవ్వలేదు అనుకో ఏళ్ళు కట్ చేస్తా. ఏం కట్ చేయాలి? ఏది కట్ చేస్తుంది? నీ డబ్బులు ఇటుకి ఇచ్చేస్తా. ఈ డబ్బులు ఇటుకి ఇచ్చేస్తా. అరే వాడిచ్చే డబ్బుల్లో 2 కోట్లు నాకు ఇంట్లో తెచ్చిపడే. 2 సార్లు చేతులు ఇస్తే నీకు 2 కోట్లు ఇవ్వాలా? 3 సార్లు నీకు ఇస్తే 3 కోట్లు కూడా నాకే వస్తాయి. ఇవ్వమంటావా? అమ్మో వద్దు, అలాగే ఇచ్చేస్తా. ఎవరన్నా కస్టమర్ సెటిల్మెంట్ కి వస్తే ఇక్కడ కూర్చోబెట్టు, నేను ఇప్పుడే వస్తా. బప్పులహరి నువ్వేనా? అరే చెప్పరా, చెప్పు. నువ్వేనా బప్పులహరి? నేను కాదా? ఆ బప్పులహరి ఎవడ్రా? నేనే బప్పిలహరి.
ఆహార్యంలో గాంభీర్యం లేదు, వాయిస్ లో బేస్ లేదు, టోటల్ గా బాడీలో రిథం లేదు. డాన్ అయ్యావరా? డాన్ సినిమా చూసి డాన్ అయ్యాడు. ఏది చూసే ఏమనేది కాదురా, బుల్లెట్ దిగిందా లేదా? దగ్గర బుల్లెట్ ఎదురా, బుల్లెట్ ఎదురా. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావా? సరే చేసుకో, నీ తృప్తి కోసం చేసుకో. కళ్ళల్లో కాటుకు పెట్టుకునేవాడిని కటకటాలకి ఎలా తీసుకెళ్లాలో నాకు అర్థం కావటం లేదురా. మరి ఎక్కడికి తీసుకెళ్తావు? చూసావా, బేడీ లేయడానికి వచ్చిన వాడు చేయడితేనే చిరాకు పడుతున్నావు. నేను పెద్ద పెద్ద డాన్లకే భయపడలేదురా, మొట్టమొదటి నీకు భయపడుతున్నాను రా నేను. నువ్వు నాకు తలకాయ నొప్పులు మీకే కాదు, సిటీలో ఉన్న డాన్లందరికి వీడు తలకాయ నొప్పిగా మారాడు. అరే ఒక్కొక్కరి పంపిస్తాను సార్, నిద్రపోతే నిద్రలోకి వస్తాడు సాలే. అవునా? ఏదో ఒకటి చేయండి సార్. చేతిలో పవర్ ఉండి, పవర్ఫుల్ గన్స్ ఉండి, వెపన్స్ ఉండి మీలాంటి డాన్స్ ని ఏమీ చేయలేకపోతున్నాం. మీలాంటి డాన్స్ ని పోస్తున్నాడంటే ఈడు మామూలు కాదురా. అప్పుడు హరి ఈ సిటీలో ఉన్న కలుపు మొక్కలు పీకి పారే, ఏరి పారే, తొక్కి పారే. ఏం మాట్లాడతారు సార్ మీరు? నీకు పోలీసులతో పని లేదు, ఆ మగాడితో మాట్లాడు. వాడు మొగాడండి సార్, వాడు మొగాడండి. ఈ పొట్టి డాన్ని ఎత్తుకొని లోపల రండి, ఒక నృత్య ప్రదర్శన ఇద్దాం. స్టార్ట్ విత్ రోజా గారు. డాన్స్ మాస్టర్ గానే నాన్ సింగ్ డాన్స్ లో రిథం డిఫరెంట్ గా ఉంది, కానీ తమాషగా ఉంది, ఫన్నీగా అనిపించింది. నైస్. నాగ్ బాబు సార్. డాన్స్ మాస్టర్ నుంచి డాన్ గా మారటం వరకు ఫ్లో కరెక్ట్ గా ఉంది, గెటప్ వరకు బాగుంది, మధ్యలో చేసినవి బాగున్నాయి. గుడ్. పెళ్లి కాని ప్రసాద్ ఇది మల్లేశ్వరి మాట, పెళ్లి కాని సుధీర్ ఇది రష్మి మాట. ఈ మాట నిజం కాకూడదు అని సుధీర్ ఎంత చిల్లర్ గా బిహేవ్ చేస్తున్నాడో మీరే చూడండి. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with Steve. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే, ముంబైలోని మునగాడే. నానా ఇంట్లో ఎవరు లేరు, ఇదే మంచి టైము, మొత్తం వేసేద్దాం. ఇదిగో సంతలే సంతలే రిమోటా? టీవీ లేక రిమోట్ ఏం చేసుకుంటానా? ఏసీకి పనిచేస్తుంది, ఏసీకి పనిచేస్తుంది. టీవీ రిమోట్ ఏసీకి పనిచేస్తుందా? రిపేర్ చేసి చేయించుకొచ్చారా? నానా సోఫా ఎక్కట్లేదు కవర్లోకి, సోఫా ఎక్కట్లేదు కవర్లోకి. అంత చిన్న సంచో సోఫా ఎలా పడుతుందా? ముందర బీరో సంగతి చూడేలు. ఈ సోఫా పట్ల బీరో పడుతుందంట. డబ్బులు డబ్బులు నేను చుట్టుపో. ఏం చేస్తున్నారా? ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్ తొప్పేస్తున్నావా? నువ్వు సూపర్ నానా. ఐస్ క్యూబ్ తో ఏం చేస్తావు? సాయంత్రం మందులో ఐస్ క్యూబ్ లో ఉంటుందిరా. నేను తీస్తానులే, నువ్వు బీరో సద్దు. ఏమేనా? అరే కొడక, మనం ఎవరింట్లోకి దొంగతనం వచ్చాను తెలుసా? ఎవరింటి నానా? మన ఇంటికి వచ్చాను, మన ఇంటికి వచ్చాను. చెప్పాలి దరిద్రం, మన ఇంటికి దొంగతనం చేస్తున్నాం. ఎలా గుర్తుపడాలి మన ఇల్లని? గుమ్మం దగ్గర చెప్పులు ఉంటాయిగా, చెప్పులు చూసి గుర్తుపట్టాలి. ఆ వచ్చి నువ్వే దొప్పుకొచ్చావు చెప్పులు. చెప్పులు పోతే పోనీ, కనీసం బీరు ఆ సోఫా చూసి గుర్తుపట్టాలి కదా. మన సొంత సామాన్ వరకు గుర్తుపట్టాంగి, సొంత సామాన్ వరకు గుర్తుపట్టాంగి. ఇవి చేస్తే ఒక్క దొంగతనం చేయాలి, లైఫ్ సెట్ అయిపోయి. దొంగతనాలు చేయకూడదు అసలు. ఎలా సెట్ అయిపోతానంటే మా క్రికెట్ అలాగే సెట్ అయ్యాడు. లాస్ట్ వీక్ స్టేట్ బ్యాంక్ లో 1 లక్ష రూపాయలు లేపేశాడు. ₹1,00,000 సెట్ అయిపోతుంది లైఫ్. పోలీసు దొరికిపోయి లైఫ్ సెట్ అయిపోయింది ఇంకా జైల్లో. ఎందుకు మన చెల్లేది? అమ్మాయి అన్నా ఎక్కడికి వెళ్ళావమ్మా? పక్కింటికి దొంగతనానికి వెళ్ళాను. ఏం దొరకలేదు కాదు. నీకెలా తెలుసు? ఆ ఇల్లు కలిసి 2 రోజులు అయింది. హలో, సంబంధం అండి. కట్నం కూడా వద్దండి. మహానుభావులండి మీరు, ఈ కాలంలో కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారంటే. ఇంట్లో ప్రతి వాళ్ళకి జాబులు ఉండాలండి, అది గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబులేనండి మావి. వస్తారు ఇప్పుడు, మంచిదండి. గవర్నమెంట్ జాబులు ఉండాలంటారా? మనకెక్కడ ఉన్నాయి మరి? ఏదో మానేజ్ చేయాలి మనం. ఎందుకనే దొంగతనాలు మానేస్తే బెస్ట్ కదన్న మనకి. మానేడు అంటారా? మా తాతలు ముత్తాతలు కానీ వస్తుంది ఆచారం. తాత కూడా దొంగే. మా తాత దొంగ, మా నాన్న దొంగ, నేను దొంగ, నా కొడుకు దొంగ, నా కొడుకు దొంగ.
ఇంతకు మీ తాతలుగా దొంగయ్యాడు 10 మంది కలిసి అలా పరిగెడుతున్నారు మా తాతతో పాటు. దాంట్లో తాత ఫస్ట్ వచ్చాడు. సూపర్. ఇలా క్లాప్స్ మాత్రం కొట్టలేదు. అప్పుడు అందరూ తాతను పట్టుకుని సమాజం దొంగ 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 అందరా. ఎందుకు? తాత చేతిలో బంగారం చేయను ఉందిరా. మరి మీ నాన్న దొంగయ్యాడు. ఈసారి తాత ముందు పరిగెట్టాడు కదా, ఇప్పుడు నాన్న వెనకాల పరిగెట్టారు 10 మంది వెనకాల. ఎందుకు? చేతిలో గన్నుంది. మరి నువ్వేం దొంగయ్యో? ఇద్దరు పరిగెట్టారు కదా, మనం ఏం చేయకూడదని చెప్పి చైన్ తెప్పి పక్కన నుంచున్నాను రా. ఏం మేనేజ్ చేద్దాం, ఇంటికాడ వస్తున్నాడు కదా. ఏముంది, నువ్వు డాక్టర్, నేను పోలీసు, నువ్వేమవుతామా? యోగా టీచర్. సూపర్. ప్రొఫెషన్ చేంజ్. హలో, అవును వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాడు. తెలిసి అడ్రస్ వచ్చింది సార్. అన్నాం అనమాట, నేను సాఫ్ట్వేర్ అని చెప్పారుగా. ఏం లేదు, ఉద్యోగం లేదంటే ఎవడో పెళ్లి అవ్వట్లేదు. అది వాళ్ళకి ఏం డౌట్ రాకుండా మేనేజ్ చేస్తాను. పెళ్లికి బట్టి కంపల్సరీ మీరు రావాలండి. ఓకే, ఉంటాను సార్. ఇదే అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ. yes. సారీ, హాస్పిటల్. ఇది హాస్పిటల్ కదా, ఇల్లే. మీరు? నేను అదే పెళ్లి సంబంధం కోసం వచ్చాను. పెళ్లి సాఫ్ట్వేర్. మీరు మా చెల్లిని చూడడానికి వచ్చిన పెళ్లి కదా. బయట మీ చెల్లె? ఎస్. ఓ, మీరు డాక్టరా? నమ్మాలని కదా వేసుకొచ్చా. ఐఎమ్ సాఫ్ట్వేర్. యువర్ సాఫ్ట్వేర్? ఎస్, బీటెక్. ఏంటిది, ఏం రాయలా? మీకేం లేక అందుకే రాయలే. పెద్దోళ్ళు ఎవరు లేరండి? మా డాడీ ఉన్నారండి. మీ డాడీ? డాడీ అన్యాయం ఎక్కడైతే ఉంటుందో, అరాచకాలు ఎక్కడైతే జరుగుతాయో, సొసైటీ ఎక్కడైతే పాడిపోయిందో అక్కడ ఈ డీసీపీ రామచంద్ర ఉంటాడు. డాడీ మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. డాడీ డీసీపీ. అదేంటి మరి ఎస్ అడ్రస్ లో ఉన్నారు? అదే డీసీపీ అంటే నా పేరు దుర్గా శివప్రసాద్. దుర్గా శివప్రసాద్ ఎస్ కదండి, సి ఎక్కడ? దుర్గా చంద్ర శివప్రసాద్. ఎస్ సైలెన్స్. ఓకే. మీరు నిజంగా పోలీసేనా? నిజమే. మీరు నిజంగా ఏం మాడుతున్నావు నువ్వు? ఒక నిమిషం అండి. అదేంటి కొత్త టెలిస్కోప్ నాకే పని చేస్తుంది. మీరు మా చెల్లెని చూడాలి కదా, మా చెల్లెని చూస్తే మీరు షాక్ అయిపోతారు. చెల్లెమ్మా, ఇదేనండి. ఏం చేస్తుంటారండి మీరు? యోగా టీచర్. యోగా? ఐ లవ్ యోగా. మీరే చెప్పలేదు ఇంతకి. నేను సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్? డేటాబేస్ అంటే తెలుసా మీకు? తెలుసండి. ఏంటది? డేటాలో బేస్ ఉంటుంది అంతే. ఇడియట్, ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఈ అక్రమాలు అరాచకాలు చాలు, ఇంకా సత్ప్రభుత్వంతో ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకోరంటే నువ్వా? ఇంకేం చేస్తున్నావు? నేను ఎలా కాదురా, ఎలా కాదు ఏంటి ఎంత పేషెంట్ లేకపోతే మాత్రం చంపేస్తావా? మీరు వెనక్కి వచ్చేయండి. అదేంటి ఆయన తీసుకెళ్లాడు? రామ్ ప్రసాద్, ఏం చేస్తున్నావు? నీ ప్రతి వాళ్ళు తీసుకురావడం, వాడు బతికించడం. ఏంటి మీరు చంపేస్తే ఆడు బతికిచ్చేస్తాడా? సార్ బుల్లెట్ వెళ్ళిపోయింది కదా సార్, బతికేస్తాడా? ఏం చేయాలి? మంచి డాక్టర్ వాడు, దేశంలో నెంబర్ 1. వాడు నా కొడుకు పుట్టడం అదృష్టం నిజంగా చెప్పుకోలేకపోతున్నారు. డాడీ ఆపరేషన్ సక్సెస్. ఇలా ఎలా రా? సెంట్రల్ జైలు అంతా ఖాళీగా ఉంటుంది. అడ్డు పెట్టుకున్నా, బ్లీడింగ్ అవుద్ది. బుల్లెట్ అనౌన్స్ వేస్ట్ చేశారు, జాగ్రత్త దాచుకోండి. బుల్లెట్ తీస్తే బ్రతిపాడా? అవును సార్. బుల్లెట్ ఇందులో చేయాలిందా? లోపలికి వెళ్ళి 3 రౌండ్ వేసింది సార్. 3 రౌండ్ వేసి ఇక్కడ అయిపోయింది సార్. ఇక్కడ అయిపోయిందా? మరి ఇక్కడ అయిపోతే ఇక్కడ ఆపరేషన్ చేయాలి, ఎక్కడ ఎందుకు వచ్చింది? ఇలా కొడితే బయటకు వచ్చింది సార్. నేను బతుకుతానని కల్లో కూడా అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంచెం పక్కన ఉంటే ఒకసారి మీ చెల్లితో మాట్లాడాలి. యూ కెన్ ప్రొసీడ్. మీరు నిజంగా యోగా టీచరేనా? అవునండి. ఒకసారి శవాసనం వేసి చూపిస్తారా? అదేంటి శవాసనం అంటే పడుకుంటారు? శవాసనం వేసే ముందు ఇలా కూర్చోవాలి, కూర్చోని తర్వాత శవాసనం వేయాలి. ఇది శవాసనమా? నాకు ఎందుకో చాలా తేడాగా ఉందండి. మీ ఫ్యామిలీ అంతా డిఫరెంట్ కొడేస్తుంది. మీరు నిజంగా పోలీసే? హలో, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్, కంగ్రాట్స్ రా. ఏ మిమిక్రీ ప్రోగ్రామ్ వచ్చిందా? నాకు కమిషనర్ గా ప్రమోషన్ వచ్చింది. కమిషనర్ గా ప్రమోషన్? yes, కంగ్రాట్స్ అండి. yes, చార్జ్ తీసుకుని వెంటనే బెస్ట్ ఎస్ఐగా అవార్డు తీసుకొని శ్రీనివాస్ అంటే కానిస్టేబుల్ అంటే నిరూపించుకోవాలి నేను.
మీకు శాలరీ ఎంత ఉంటుంది సార్? నాకు ₹1,00,000 ఇస్తారు సార్. ఏం చేస్తారు సార్? ఏం లేదు, శాలరీ టైం కి కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను సాఫ్ట్వేర్ అంటే ₹1,00,000 ఇచ్చేస్తాను. ఎందుకు మీ జాబ్ ఏంటని? అంటే ఇప్పుడు ఇండియాలో మనకి మార్నింగ్ కదా సార్. అవును. యుఎస్ లో వాళ్ళకి నైట్ అయింది కదా. అవును. ఫోన్ చేసి అందరూ లేపాలి అక్కడ. సార్ మీరే కాపాడాలి సార్, ప్లీజ్ సార్. ఏమైంది? మా ఇంట్లో దొంగలు పడ్డారు సార్. నాకేం సంబంధం లేదు. నాకు కూడా ఏం సంబంధం లేదు. వాడికి ఏం సంబంధం లేదు. పోలీస్ నేను కదా, వాడు డాక్టర్ కదా, నేను కదా టేకప్ చేసింది. ఎస్, ఎవరాడు? సత్యన్ గ్రూపా, రాంబాబు గ్రూపా, యువరాజ్ గారి గ్రూపా, ఎవరి గ్రూపు? అవన్నీ తెలిస్తే నేను ఎందుకు వస్తాను సార్? ఇందాక పేషెంట్ గా వచ్చింది మీరే కదా, ఇందాక ఇక్కడ బుల్లెట్ కాల్చేశారు. ఇందాక నేను ఏ డ్రెస్ వేసుకున్నాను? బ్లాక్. ఇప్పుడు ఏం వేసుకున్నాను? వైట్. అది నేను కాదు కదా ఇప్పుడు. నువ్వు ఇప్పుడు వరకు ప్రపంచంలో మొత్తం 7 ఉంటారు, మనుషులు పోయిన మనుషులు వాళ్ళు. అలాంటి వాళ్ళు నువ్వు 2 చూసావు. ఇంకా చూడవలసింది 6 ఉన్నారు. 6 ఎప్పుడు చూస్తావు, ఎలా చూస్తావు, ఏ సందర్భంలో చూస్తావు అనేది ఆ దేవుడికే తెలుసు. డాక్టర్ గారు, ఇప్పుడే వైట్ షర్ట్ వేసుకున్నారు మీరు ఎంత ప్రపంచం ఎంతమంది చూసారు? ఇద్దరు చూసారు. మూడో వాడు. టైట్ అయిపోతుంది ఆ బెల్ట్ లూజ్ చేసుకుంటే సరిపోతుందా? ఇంకా నిద్ర రావట్లేదండి. ఓకే, ఈ 3 టాబ్లెట్లు వాడు. ఇది నిద్ర పట్టడానికి, ఓకే. ఇది నిద్ర లేవడానికి, ఓకే. ఇది 2 పనిచేయడానికి. నాకు ఎందుకో చాలా తేడాగా ఉందండి. అన్ని బాగా మేనేజ్ చేస్తానండి. మేనేజ్ చేయడం ఏంటి? మేనేజ్ చేయడంటే బావగారు మమ్మల్ని క్షమించండి, ఇంకా మేనేజ్ చేయలేకపోతున్నాం. యాక్చువల్ గా నేను డాక్టర్ కాదు, మా డాడీ కమిషనర్ కాదు, అది యోగా టీచర్ కాదు. మరి ఎందుకు ఎంత బిల్డప్ ఇచ్చారు ఇప్పుడు దాకా? అంటే ఫోన్ చేసి గానే మొత్తం 3కి జాబులు ఉండాలని చెప్పారండి. అందుకని మాకేం జాబులు మేము దొంగతనాలు చేసుకునేవాళ్ళం. దొంగతనాలు చేసుకున్నారు? అవునండి. అంటే ఒక సాఫ్ట్వేర్ కి దొంగదాన్ని ఇచ్చి పంటకడదాం అనుకున్నారు మీరు? సాఫ్ట్వేర్ అంటే మీ ఐడి ప్రూఫ్ చూపించండి సార్. పోనీ ఐడి ప్రూఫ్ కష్టం సార్. స్టిక్స్ ఎక్కడ ఉన్నారా? స్టిక్స్ ఎందుకు సార్? ఈ దొంగదాన్ని అంటగడతా అన్నారు నువ్వు. అది కాదు సార్, అంత చీప్ అనిపిస్తుందారా? అరే అలా కాదు సార్, సాఫ్ట్వేర్ అండి, నెలకు 1 lakh కొట్టకూడదు. ఈయన కొడితే సింపతి కొట్టేస్తున్నాడు. బ్యాట్ నేమంతా మనకు వచ్చేస్తుంది. ఎవరు చెప్పారు విషయం? యూట్యూబ్ లో చెప్పారు చాలా మంది. అది దీని కూడా ఖాళీగా ఉంది. నన్ను ఎందుకు కొడతావా? అది కాదు సార్, కావాలరా సార్? సాఫ్ట్వేర్ పట్టుకుని అలా కొడతారండి సార్, పెద్ద కేసు అయితే. నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది తీసుకెళ్ళి? ఓకే. రోజా గారు ఓకే. ఆకలి మీద ఉన్న జంతువులకి ఆహారం పెడదాం అనుకున్నాడు రాకేష్. కానీ పాపం ఆ జంతువులకి తనే ఆహారం అయిపోయాడు. ఇంతకీ ఆ వైల్డ్ యానిమల్స్ ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ ది స్టేజ్. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, గుండె కోత కోసిన చేసినావు ఎలా. గాయపడిన కోయిల అన్న తెల్ల కోయిల. ఒక బోయవాడి బాణానికి ఇది బలి అయిపోయింది. ఒక మగవాడి చేసిన మోసానికి నేను బలి అయిపోయాను బాబు గారు. ఎవడా ఎదవా. నీళ్ళొచ్చి మట్టిలో పడ్డా, మట్టొచ్చి నీళ్ళలో పడ్డా, కరిగేది మట్టే కదా బాబు గారు. మట్టే గొప్ప ఫిలాసఫీ. అక్కడ చేసిన మోసానికి నా జీవితం మట్టిలో కలిసిపోయింది బాబు గారు, కలిసిపోయింది. ఒక అందమైన చెరువు కనపడితే రాయేసిపోయేవాడు ఒకడు, ఒక నాలాంటి అందమైన ఆడపిల్ల కనపడితే మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ లోకంలో. అబ్బా, రేపు నా బిడ్డకి తండ్రి ఎవరని ఈ లోకంలో అందరూ అడిగితే నేను ఎవరి పేరు చెప్పాలి? రేష్మే అంటే ఆడదారిగా ఒక అర్థం చేసుకుంటావని. నువ్వు కూడా నా బాధ అర్థం చేసుకోవట్లేదు, అందుకే నేను బ్రతకాలనుకోవట్లేదు. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, మార్చేస్తానని.
నాకు ఏ విధంగా సహాయం చేయగలరు? ఈ ప్రపంచానికి నేను ఎన్నో రకాలుగా సహాయం చేశాను. కావాలంటే ఏదైనా సహాయం చేస్తాను. నీ కాకలైతే కంచంలో కూడునవుతాను, నీకు బాధ వస్తే కన్నీటి చుక్కనవుతాను, కావాలంటే ఈ స్కిట్ నిలబెట్టడానికి నీ మీద పంచినేసే టీం లీడర్ అవుతాను. అవేమి వద్దు. నా బిడ్డకి తండ్రి అవుతావా? నా బిడ్డకి తండ్రి అవుతావా? ఇంత బంపర్ ఆఫర్ ని ఊహించనే లేదే. తండ్రి అవుతావా అన్నానే లేదు. హారారేసుకుంటూ ఆమెడు దూరం పరిగెత్తా. నాకేం చేస్తావు? సహాయం సహాయం. ఒక్క నిమిషం ఆగండి. నేను వెళ్ళిపోతున్నాను. నేను చనిపోవాలనుకుంటున్నాను. ఒక మగవాడి వల్ల మోసపోయాను. నిన్ను చూడగానే వెళ్ళి మూసీ నదిలో చావాలనిపిస్తుంది. అలాంటిది మొగాడికి మోసం చేయాలని ఎలా అనిపించింది? అందుకే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఒకసారి ఇలా పట్టుకున్నందుకే ఎవరింత వరకు వచ్చింది, ఎవరింత వరకు వచ్చింది. నేనంటుంది అది కాదు. నా కళ్ళ ముందు ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను చూస్తూ ఊరుకోలేను. ఏం చేస్తావు? న్యాయం చేస్తాను. ఇంతకు నీ పేరేంటన్నావు? హారతి. హారతి. ఆరిపోయిన నీ హారతిని నేను వెలిగిస్తాను. అంటే అంటే నీ ఇంటికి నేను నటించడానికి వస్తాను. నీ కడుపులో పెరిగే బాబుకి తండ్రిగా నటిస్తాను, నీకు భర్తగా నటిస్తాను, మీ ఇంట్లో వాళ్ళకి అల్లుళ్ళగా నటిస్తాను. మీ మగవాన్ని ఏ విధంగా నమ్మేది? నీకో విషయం చెప్పమంటావా? కనిపించే ముగ్గురు మొగాళ్ళు, ఒకళ్ళు తండ్రి, ఒకళ్ళు భర్త, ఒకళ్ళు కొడుకైతే కనిపించని నాలుగో వ్యక్తి ఈ మిస్టర్ సహాయం. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను. ఎవరికన్నా ఆకలి అయితే అట్టిపండు ఇచ్చేవాడిని చూశాను కానీ అరటి తోటనే రాసిచ్చే ఇలాంటి గొప్ప వ్యక్తిని ఇప్పుడే చూస్తున్నానండి. మిస్టర్ సహాయం, ఎవరికైనా ఎంతటి సహాయమైనా చేస్తాను. నీకు అర్థమైందా? పద మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికి వెళ్ళడం అంటే అంత ఆషామాషి కాదు. రోడ్లేం బాగోవా? మా ఇంట్లో పరిస్థితిలో బాగుండు. మా ఇంట్లో వాళ్ళందరూ తేడా అండి. నీ మొహానికన్నా ఈ తేడా ఈ ప్రపంచంలో ఇంకేముంటది చెప్పు. మీ ఇంటికి వెళ్దాం. పద ముందు నడువు నీ వరకు. ఆగండి. ఏం మొహం పెట్టుకుని వచ్చావు హారతి? ఇదే మొహం పెట్టుకుని వచ్చాను. కొత్త చట్నీ అయిపోద్ది హారతి నీ ముఖం. ఈ సమాజంలో నన్ను తల దించుకునేలా చేసావు కదా హారతి. ఆ దించిన తలని ఎత్తించడానికి ఇతను తీసుకొచ్చాను అన్న. వీడు తలే వీడు ఎత్తుకోలేడు, వీడు నా తలే ఎత్తుతాడు హారతి. నాన్న, అతని గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఈ ఆరిపోయిన హారతికి వెలుగునివ్వడానికి వచ్చిన గొప్ప వ్యక్తి నాన్న. మావయ్య గారు, మీ అమ్మాయిని మోసం చేసింది నేనే. మళ్ళీ ఆ మోసాన్ని చక్కదిద్దుకోవడానికి వచ్చింది నేనే. మీకు అల్లుడుగా వచ్చింది కూడా నేనే మావయ్య. సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నావు అల్లుడు గారు? అమ్మా అమ్మా, మోసం చేసినాడు వచ్చాడమ్మా. మెగాస్టార్ చిరంజీవి వచ్చాడమ్మా అన్నంత రేంజ్ లో చెప్తావేంటే నీ అంకమ్మా. మోసం చేసినోడికి తిరిగి వచ్చావా నాయన? నిన్ను మోసం చేసినోడు కాదు, కూతుర్ని మోసం చేసినోడు వచ్చాడు. అటు ఇక్కడ హైట్ తక్కువైనా నా కూతుర్ని ఎలా మోసం చేయగలిగావు నాయన? పంచు లేకుండా స్కిట్లు ఎట్లా చేస్తారు నాయన అన్నట్టు అడిగావేంటి నీ దుంపదగా. ఇంకొకడు ఉన్నాడు మా ఇంట్లో. ఒరే తమ్ముడు, మోసం చేసినోడు వచ్చాడు రా. మంచోడు రా. వాడు అంతేనండి. తీసాడా? తీసాడు. వాడేంటి అలా ఉన్నాడు? కాస్త ఏమైనా చూపించలేకపోయావా? చూపించానండి. ఏం చూపించావు? వాకింగ్ రాసే స్కిట్లు. మామయ్య గారు, ఏంటేదో రాస్తున్నట్టున్నారు? నా ప్రాణ స్నేహితుడికి ఉత్తరం రాస్తున్నాను. అదేంటి అంత మెల్లగా రాస్తున్నారు? వాడికి స్పీడ్ గా చదవడం రాదు అల్లుడు. మీ
మీరేదో రాస్తున్నట్టున్నారు. ఆయనకైనా ఏమిటి ప్రాణ స్నేహితులు ఉండేది, నా ప్రాణ స్నేహితులు సుశీలకి రాస్తున్నాను నేను. నీకు రాయడం రాదు కదే. దానికి చదవటం రాదు కదండి. కడుపులో బాబు ఎగిరెగిరి తంటున్నట్టున్నాడండి. ఇలాంటి పంచలంటే ఈ బాబు అంటే అక్కడ కూర్చున్న బాబు గారు కూడా లేచి ఎగిరెగిరి తంటాడేమనుకున్నావు. ఏంటి ఇదంతా నాకేం అర్థం కావట్లేదు. కనీసం ఇళ్ళలో శుభ్రంగా ఊడ్చుకొని రావచ్చుగా. అరే 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 ఏమైంది? మోసపోయిన ఆడదాన్ని చీపురు పట్టుకొని ఊళ్ళు విడిస్తే చూసే జనం ఏమనుకుంటారండి? మోసపోయిన ఆడదాన్ని చీపురు పట్టడం అంత బాగోదు. కనీసం నువ్వుగా ఊడవచ్చుగా ఇల్లుని. మోసపోయిన కూతురుని ఇంట్లో పెట్టుకుని నేను ఎలా ఊడవగలను అల్లుడు గారు? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అంతే అంతే. నువ్వుగా ముసలోండి లాగి తప్ప నేనేం చేయగలను అల్లుడు? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి లాగ్ చేయకు, నీకు దండం పెడతా కూర్చో. నేనే ఊడుస్తా, నాకు అర్థమైంది. అల్లుడు ఇల్లు సంగతి ఓకే, మరి ఫుడ్ సంగతి ఏంటి అల్లుడు? ఏవే ఆకలి అవుతుంది అయితే ఇంట్లో వాళ్ళకి కనీసం అన్నం వండి పెట్టకపోయావా? మోసపోయిన ఆడదాన్ని వంట ఎలా చేస్తారండి? కరెక్టేనండి. ఏమండి మీరైనా కనీసం అర్థమైంది. మోసపోయిన ఆడదాన్ని ఇంట్లో పెట్టుకుని నేను ఎలా చేయగలను? శుక్రవారం కనపడదు. శుక్రవారం కాదు, శుక్రాలు కనపడవు. మావయ్య మీరు అర్థమైంది. లాగ్ చేయటం తప్ప నేనేమి చేయగలను అల్లుడు అంటావు అంతేగా. వంట నేనే చేస్తారా నువ్వు అలా లేవకరా పావు అయ్యా. ఈ కుటుంబం బాగుంటే చాలు, అందుకే నేను నటించడానికి వచ్చి. అర్థమైందా? సరే అందరు పడుకోండి, ఇంకా నైట్ అయింది. మావయ్య నేను ఎక్కడే పడుకుంటాను అల్లుడు. అక్కడే సావు. ఎక్కడెందుకు మోసం చేసావ్? ఇంట్లో నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. ఎక్కడెందుకు మోసం చేసావ్? ఈ బ్యాచ్ మొత్తం ఇంటి చుట్టే తిరుగుతుంది ఏంట్రా? ఏమండి ఏమండి సన్నీ 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 కూడానా? గెటప్ సీన్ కూడా మిగిలినాడు. ఏమండి ఒక్కసారి మీతో మాట్లాడాలి, పక్కకు వస్తారా? మోసపోయిన ఆడదాన్ని మళ్ళీ మోసం ఎలా చేయాలనుకుంటున్నారండి? నువ్వు పడుకో తల్లే. మాయ మీరేంటి అర్ధరాత్రి తిరుగుతున్నారు? నాకు నిద్దట్లో నడిచి అలవాటు ఉంది అల్లుడు. చేతిలో ఫోన్ ఏంటి? రూట్ మర్చిపోతానని గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాను. ఏం లేదు ఏం లేదు, బతుకుంటే సముద్రం ముందు సమోసాలు అందుకోవచ్చు. ఏమంటారు మేడం? ఎస్కేప్ ఎస్కేప్ బాయ్ బాయ్ బాయ్. నేను సహాయం. మీరా? అల్లుడు గారు మీరా? మిస్టర్ సహాయం. అల్లుడు నువ్వా? ఇది మాత్రం బాగా కనపడుతుంది. పడుకోండి. మీ కుటుంబానికి అండగా దండగా విజయవంచిన నీకు నేనుంటా. సహాయం ఏ మీరు పడుకోలేదా? మీరు పడుకున్నారుగా, నాకు అజ్జాలు. అందరిని లేపండి. ఒరే లేగరా నాన్న, పొద్దుపోయింది లేక నాన్న. నేను వెళ్ళి నా పని చూసుకొని వస్తా. అమ్మగారు నేను వచ్చేసాను అమ్మగారు. ఒరే వెదవా, 2 రోజులు సెలవు పెడతానని చెప్పి 2 నెలలు చేసావు. ఇంట్లో పనులు ఎవరు చేస్తారా? నీ వల్ల నేను నా ఇంట్లో పనులు చేసుకోలేక బకరాగాడు ఎదిగితే వీడు దొరికాడు. ఏమన్నావు? ఏమన్నావు? మోసపోయిన ఆడదాన్ని మాటిచ్చి మాట తప్పుతారా అండి? విధి వక్రించిన ఆడది మోసం చేస్తారా అండి? లేదు లేదు, నేనెవరిని మోసం చేయలేదు. నా అసమానతని, నా చేతగాని తనాన్ని, నా సహాయాన్ని మీరు ఇలా వాడుకున్నారే. అసమానత కాదరా, అసమర్థత.
అసమర్థతని మీరు ఇలా మంచితనాన్ని కూడా ఇలా వాడుకోవడం మంచితనం కాదు రష్మి, మంచితనం కాదు రష్మి. ఏంటి ఈ శుభ సందర్భంలో కళ్ళుతో పార్టీ చేసుకుందామా? లేదురా, మీ అక్క నాకు కళ్ళు తెరిపించింది కాబట్టి పెద్ద పార్టీ చేసుకుందాం. ఏమంటున్నావురా ఇందాక నుంచి? ఏంట్రా కొడుతుంటే ఇక్కడే కూర్చున్నావు? ఎందుకు నాయనా? కానీ ఇదండి వజ్రాల ఆర్టిస్ట్ అంటే, వజ్రాల ఆర్టిస్ట్. ఏరా శుక్రవారంగా కనపడట్లేదు. ఇది ఎపిసోడ్ శుక్రవారం వస్తానని ఇందాక దాకా అందరికి తెలిసేలా చెప్తుంది మేడం. మీకు అర్థమైందిగా? మోసపోయినాడు, దాన్ని మోసం చేస్తారా అండి? లేదు అక్క మీరే చెప్పండి. రోజా గారు, మోసపోయిన ఆడపిల్లకి ఇవ్వలేం గాని శాంతికి ఇవ్వచ్చు. ఇంట్లో పనోడు లేడని మా అమ్మాయికుని తీసుకెళ్లి బక్రాన్ చేసేసా. ఎవరికి వాళ్ళు ఫేక్ పర్ఫార్మెన్స్ బాగా చేశారు. తమ్ముడికి డైలాగ్ లేకపోయినా ఎక్స్ప్రెషన్ తో నన్ను బాగా చేశారు. చాలా బాగుంది. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. శాంతి స్వరూప్ బాగా స్కోర్ చేశాడు. పరమానందయ్య శిష్యుల వల్ల పరమానందయ్యకి మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి శిష్యులే ఒక గురుకి ఉన్నారు. మరి ఆ శిష్యులు గురుని ముంచుతారా మించుతారా చూద్దాం. లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ along with కేవు కార్తిక్. హలో హలో, నువ్వు టీమ్ లీడర్ కాదు, గెస్ట్ లో ఉండి ఎక్కువ అర్థమైందా? సార్ నేను ఉన్నప్పుడు అందరి మీద పంచులు నేనేసేవాడిని. ఇప్పుడు లేనుగా, నా కిందోడు ఆడికిందోడు కూడా పంచులేస్తున్నారు సార్. ఏం చేయను? టైం ఒక స్కూల్ టీచర్ నండి. స్కూల్ టీచర్ ఉంటే బాధలు మీకు తెలుసు కదా, నానా టార్చర్లు పెడతారు. ఏంటో స్కూల్కి వెళ్ళాలి బాబోయ్, ఎవరు రాలేదు. మీరు ఎక్కడైనా చూశారండి? పిల్లలు వచ్చిన తర్వాత టీచర్లు వస్తారు, కానీ ఇక్కడ టీచర్ వచ్చాక పిల్లలు పిలిస్తే తప్ప రారు. జాబ్ ఎందుకు చేశాను? ఫస్ట్ రెడీ అవినాష్, కార్తిక్ 8 o'clock రావాలి. 9:30కి వచ్చావేంట్రా? 8 గంటలకు బయలుదేరిన ఒక విద్యార్థి 9 గంటలకు స్కూల్ చేరాడంటే ఆ నిర్లక్ష్యం ఎవరిది? తల్లిదండ్రులదా, ఉపాధ్యాయులదా? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది చెప్పండి. డోంట్ గో అవే, స్టే ట్యూన్. ఒక న్యూస్ రీడర్ కొడుకు సార్. అవినాష్ ఇక్కడ లేట్ ఎందుకు అయింది? దగ్గరకు వచ్చి అడగాల, లేట్ ఎందుకు అయింది? ఇది నా మ్యాన్రిజం. 8కి రావాలి, 9కి ఎందుకు వచ్చావు? అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప. మిమిక్రీ ఆర్టిస్ట్ కొడుకు సార్. మీ ఫ్రెండ్ మూర్తి గారు రెడీ. లేట్ ఎందుకు వచ్చావు? 8కి రావాలి, 9 అయింది, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఈ అడవిలో ఆకులను తిరిగి బ్రతుకుచున్నాము నాయనా. నేను చెప్పిన పాట నాకే చెప్పడం కాదు, స్కూల్ కి లేట్కి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను. పురుషులందు పురుషులు ఓహో, నా ప్రతిభకు మెచ్చి మాస్టర్ గారు 500 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. వారి కుటుంబం చల్లగా ఉండును కాక. శాంతి 9:30 అయింది, ఇంత లేట్ ఎందుకు వచ్చింది? ఏంటి మేనేజర్ గారు, హోటల్ మీరు కార్ ఇప్పుడు ఎన్నిటికి పంపించారు? ఆ డ్రైవర్ కి ఏమో లొకేషన్ తెలియదు. నానకరామ కూడా తిరిగాడు, రామనాయుడు తిరిగాడు, లాస్ట్ కి లొకేషన్ ఏమో అన్నపూర్ణ స్టూడెంట్ తెలిసింది. ఏంటండి మీరు చేయడం? ఒక హీరోయిన్ కూతురండి, వీళ్ళమ్మ ఒకటే ఒక సినిమా చేసింది సార్. ఇది నాకు రోజు సినిమా చూపిస్తుంది. మేడం నాకు లేట్ కారణం. లేట్ ఎందుకు అయింది? 8కి రావాలి, 9:30కి ఎందుకు వచ్చావు? ఏదో ఒకటి అయింది కదా, వచ్చాను కదా. ఫస్ట్ షాట్ ఏంటి, హీరో ఎక్కున్నాడు, వచ్చాడా లేదా? కూర్చొని అటెండెన్స్ తీసుకోవాలి, ముందు కూర్చో. స్పెట్ వస్తుందండి. ఏంటది? స్పెట్ వస్తుంది. స్పెట్ కాదు, స్పెట్. అది ఏదో ఒకటి వస్తుంది కదా, ఇలా మాట్లాడితే ప్యాకప్. కూర్చో, పాటలు చెప్పాలి కదా, నా ఉద్యోగం పొద్దు కూర్చో. సీను గారు ఎక్కడ? సీను
షీటర్ కొడుకు సార్, కొంచెం మెల్లిగా అడగాలి. లేట్ ఎందుకు వచ్చావు స్కూల్? మా నాన్న ఒకడు మర్డర్ చేశాడు, ఆ తల నరికేశాడు. ఈ తల పోలీస్ స్టేషన్ రమ్మన్నాడు, అక్కడికి వెళ్తే పోలీస్ సాయంత్రం రమ్మన్నాడు. ఎక్కడ తగలరు తల్లిలో? ఇక్కడ పెట్టు. ఎక్కడ? ఇక్కడ పెట్టు. మన పాఠాలు చెప్పుకుందామా? అవినాష్ ఇక్కడ టీచర్ ఉన్నాడు ఇక్కడ. ఒక పద్యం నిన్ను అడిగాను, ప్రాక్టీస్ చేసావా? Twinkle, twinkle, little star, how I wonder what you are. What you are? I'm the teacher. Oh, Labbe. Labbe కాదు టీచర్. Oh, Ketu. Ketu కాదు టీచర్. Hey, country. Okay, Labbe correct. Up above the wall so high. Excuse me. Up or down? సుబ్బారావు గారు అప్ డౌనా? ఇది అప్ప డౌనా? ఇదేంటి? Middle above the wall so high, like a diamond in the sky. Excuse me. ఇప్పుడు మన డైమండ్ కి లైక్ కొట్టారా, కమెంట్ పెట్టారా? షేర్ కొట్టరా. మీకు షేర్ ఉందా? మైకు తీసుకొని పొడిచాను. కూర్చోకడా, కూర్చో. మిమిక్రీ ప్రాక్టీస్ క్లాస్ లో చేయకూడదు. కార్తీక్, నీకు ఒక తెలుగు పద్యం ప్రాక్టీస్ చేయమని చెప్పాను, చేసావా? ఏదో ఒకసారి చెప్పు. చిట్టి చిలకమ్మ వాళ్ళమ్మ చిట్టి చిలకమ్మని పిచ్చి కొట్టుడు కొట్టింది. చిట్టి చిలకమ్మని వాళ్ళమ్మ పిచ్చి కొట్టుడు కొట్టగానే ఆ చిట్టి చిలకమ్మ ఏడుస్తూ అర్ధరాత్రి అమావాస్య సరిగ్గా 12 గంటలకి తోటకెళ్ళింది. తోటకెళ్ళిన చిట్టి చిలకమ్మ బాగా ఆకలిసి ఒక పండు తెచ్చుకుంది. ఆ పండుని గూట్లో పెట్టింది. గూట్లో పెట్టి ఆకలిస్తే చాకుతో కోసి గుట్టుకున్న మింగింది. దీనికి నిర్లక్ష్యం ఎవరిది? ఆ చిట్టి చిలకమ్మకి ఎవరు న్యాయం చేస్తారు? డోంట్ గో వే, స్టే ట్యూన్. శాంతి, దయచేసి నువ్వైనా స్టూడెంట్ లా వీళ్ళ చేసే అరాచకాలు నువ్వు చేయకుండా నెక్స్ట్ మన జనవరి 26 కి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది కదా, పిల్లలు దేవుడు. చేసావా? ఓకే, అది క్లోజ్అప్ షాట్ కదా? క్లోజ్అప్ షాట్ కాదు, జూమ్ కూడా వేస్తాను. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళక పటమెరుగని కరుణామయుడే. అది పిల్ల చేసినట్లేదు, పిల్లలు చలి చేసినట్టుంది. పాటకి డాన్స్ కూర్చో. మీ దండం పెడతాను రా. ఈ రోజు క్లాస్ కి ఇన్ఫెక్షన్ కోసం డియూ వస్తున్నాడు రా. ఇన్ఫెక్షన్ కాదు ఇన్స్పెక్షన్. అదే ఇన్స్పెక్షన్ కోసం డియూ వస్తున్నాడు. నా పరువు తీయకుండా ప్లీజ్ వాడు ముందు క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పాలి మీరు ప్లీజ్. ఓకే. డియూ గారు వచ్చారు, అందరు గుడ్ మార్నింగ్ చెప్పండి. ఏంట్రా మీరు నాకు ఇలా తగులుకున్నారు? ఏంట్రా మీరు? అయినా పిల్లలు డీల్ చేయండి రాదే నీకు? చూడండి ఎలా చెప్పించుకుంటాం గుడ్ మార్నింగ్. అరే లేరా అడుగుద్దు సార్, రౌడీ షీటర్ కొడుకు సార్. అయితే ఏంటి? అరే పిల్లల్ని బాగా డీల్ చేసాడు సుధీర్. ఏంటి ఆడు కొడుతున్నాడు? నన్ను చాలా సార్లు కొట్టాడు. ఏం చేసావు? ఎవరితో చెప్పుకోలే. ఇది కూడా ఎవరికి చెప్పొద్దు. అరే మిమిక్రీ ఆర్టిస్ట్ రారా. ఏమి రాపి గబ్బునాయరా. సందులు సమాసాల గురించి చెప్పు. సందర్భం గురించి మాకంటే ఎక్కువ మీకే తెలుసు కదా. న్యూస్ రీడర్ విట్రా. కాస్ తీట సైన్ తీట గురించి చెప్పు. మీకున్న తీట గురించి అందరికి తెలుసు కానీ ఆ తీటలు ఎవరికి తెలుసండి? రే నువ్వు చెప్పరా. చెట్టు ముందా విత్తనం ముందా? విత్తనాల గురించి మీకే ఎక్కువ తెలుసు కదా. స్కిట్ అంతా నా మీద రాసినట్టున్నారు వెళ్ళి. సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చా? లీటర్ వాటర్ బాటిల్ ఎన్ని లీటర్లు నీళ్ళు పడతాయి? లీటర్ వాటర్ బాటిల్ ఎన్ని లీటర్ నీళ్ళు పడతాయి? 1 లీటర్. 1 లీటర్. ఎవరికి ఇక్కడ సెంచుకోలేదు. ఇట్రా. లీటర్ వాటర్ బాటిల్ ఎన్ని లీటర్ నీళ్ళు పడతాయి? ఏంటి సార్? లీటర్ వాటర్ బాటిల్ ఎన్ని లీటర్ నీళ్ళు పడతాయి? ఓ ఇంత గట్టిగా అడుగుతున్నా ఒక 3 లీటర్లు పడతాయి సార్. 4 లీటర్లు. పిచ్చారు పట్టిందా? అయితే 10 లీటర్లు సార్. లీటర్ వాటర్ బాటిల్ 2 లీటర్ నీళ్ళు పడతాయి. 2 లీటర్ నీళ్ళు పడతాయి. 2 పడతాయి సార్. ఓసారి లీటర్ పోస్తాం, పంపేస్తాం, మళ్ళీ ఇంకో లీటర్ పోస్తాం.
మా శాంతి చూడండి సార్ ఎలా బాగా చెప్పుద్దు సార్. మనిషికి తలనొప్పి ఏ భాగంలో వస్తుంది? నా ఫస్ట్ సినిమా డైరెక్టర్ కి. హలో హాయ్ సార్, ఎలా ఉన్నారు? నేనే సార్. తలనొప్పి ఏ భాగంలో వస్తుంది? ఓ సో నాటి సార్, ఉంటాను. తలనొప్పి ఎక్కడ వస్తుంది అన్నారు? తలనొప్పి కిడ్నీల నుంచి స్టార్ట్ అవుతుంది. ఓ నైస్ సార్, తలనొప్పి కిడ్నీలో వస్తుంది సార్. ఇచ్చారు పడితే తలనొప్పి కిడ్నీ రావడం ఏంటయ్యా? తలనొప్పి ఇక్కడ వస్తుంది. ఏమైందిరా? తలనొప్పి వస్తుంది సార్, ఇంటికి వెళ్తా. నాకు గంట నుంచి ఇక్కడ గుండె నొప్పి వస్తుంది, ఎవరితో చెప్పుకున్నానా? గుండె ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటది. అవినాష్ రేట్రా, హైదరాబాద్ నుంచి వైజాగ్ కి 10 గంటలు కారులో వెళ్తే, ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ అదే కారులో వస్తే ఎంత పడుతుంది? 1 అవర్. 1 అవర్ ఎలా వస్తారా? నేను ఫ్లైట్ లో వస్తా. నువ్వు ఇటు రారా. సేమ్ క్వశ్చన్ నీకు. హైదరాబాద్ నుంచి వైజాగ్ 10 hours కార్, రిటర్న్ హౌ మచ్ టైం? 14 hours. 14 hours ఎందుకురా? అంటే విజయవాడలో మా అమ్మమ్మ ఇల్లు ఉందండి, అక్కడికి వెళ్ళేసి అరే నువ్వు ఇటు రాసలా, నువ్వు నిజంగానే టీచరేనా అసలు? ఇలా చెప్తారేంటి? గట్టిగా ఏ బేసికల్ మీద కావాలి పిల్లలము. మా తమ్ముడు ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాడు బయటికి. 1 month మేనేజ్ చేయమన్నాడు, అందుకే వచ్చా. ప్లీజ్ ఎవరితో చెప్పొద్దు. మీరు నేను డిఓ అంటే డిఓ ఏంటది? డిఓ అంటే ఏంటి? డిఓ అంటే డిఓ మనం కొట్టుకుంటాం కదా. ఇలాంటి డిఓలు ఉండవల్లే ఇలా తయారైంది. టీచర్ అంటే ఏంటి? టీచర్ అంటే అదే సార్, ఏది డైలీ నైట్ పడుతూనే ఉంది. టీచర్ అంటే తెలీదు. టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎంతమంది పిల్లల భవిష్యత్తు ఇన్ని చేతిలో ఉన్నాయి. ఇతనికి ప్రభుత్వం ఉరిశిక్ష ఇస్తుందా, మరణ శిక్ష ఇస్తుందా? ఇప్పుడు దాకా రెస్పెక్ట్ ఇస్తే నన్నే కొడతారా మీరు? కర్రేరా స్టార్ట్ విత్ రోజా గారు. వెరైటీగా అనిపించింది, బాగుంది. అండ్ వేణు రావటం చాలా బాగుంది. ఓవరాల్ గా ఓకే, ఫన్నీగా అనిపించింది. నాగబాబు సార్ బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్. ఒక లాగ్ డ్రామాతో మరందరిని నవ్వించడానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. నీరు 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 రైతు కంట నీరు చూడనైనా చూడడెవ్వరు. ఏంటయ్యా మన రైతుల పరిస్థితి అలా అయిపోయింది. బాగా వర్షాలు పడుతున్నాయి కానీ పంటలు సరిగ్గా పండట్లేదు. ఒకవేళ పండినా కానీ పురుగు పట్టి పంటలు పాడైపోతున్నాయి. రావయ్యా, నా వల్ల కాదయ్యా. నా వల్ల కూడా కాదయ్యా. ఇక నేను ఈ వ్యవసాయం చేయలేను. నేను కూడా చేయలేనయ్యా. మన కష్టాలు తీరాలంటే మనం ఒకరిని కలవాలి. ఎవరాలు? సిద్ధ 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 సిద్ధ. అరువుకొచ్చారా? కాదు స్వామి, కరువుకొచ్చాం స్వామి. మీరే ఎలాగైనా మార్గం చూపించాలి స్వామి. స్ట్రైట్ కి వెళ్ళు, లెఫ్ట్ తీసుకో, గేట్ వస్తుంది, బయటికి వెళ్ళు. నేను అన్నది ఆ మార్గం కాదయ్యా, మా కరువు తీర్చే మార్గం చెప్పండి అయ్యా. ఒకడొస్తాడు, వాడు మామూలుడు కాదు, గొప్ప శాస్త్రవేత్తరా. ఢిల్లీ నుంచి మీకోసమే వస్తున్నాడు. వాడు రాళ్ల మీద కూడా వరి పండించగల సమర్థుడురా. అయ్యో అయ్యో, ఇప్పుడు వరి పండించడానికి మా ఊళ్ళో రాళ్లు కూడా లేవే. మీరు కంటెంట్ పక్కన పెట్టి కౌంటర్లు వేస్తారు, అక్కడ ఎడిటర్ చేసి ఎన్కౌంటర్ కి బలి అవుతారు. ఎందుకురా? వాడొస్తాడు, వచ్చి రాతలు మారుస్తాడు. ఒక్క నిమిషం. ఎక్కడికి రా? పెన్ను తెచ్చుకోవడానికి. ఎందుకు అంటే రాతలు మారుస్తారన్నారు కదా. ఇందుకు కదరా మన స్కిట్లు మిడ్ నైట్ ముందు టెలికాస్ట్ అవుతున్నాయి. వాడు ఎవడో వస్తాడు అంటున్నారు కదా, వాడి రాక మాకు ఎలా తెలుస్తుంది స్వామి? వాడి రాక మీకన్నా ముందే ఎడిటర్లు పసిగడతారు. మైకు దగ్గర ఉన్న జడ్జెస్ మైకల్లోకి జారుకుంటారు. పేలాల్సిన పంచులు పటా పంచులు అవుతాయి. కెమెరా పట్టుకున్న కెమెరా వాళ్ళు వాళ్ళ తలలు పట్టుకుంటారా. వాడు ఆర్టిస్ట్ లా కాదు, సావిస్ట్ లా కనబడతాడు. సమరమే సమరమే సమరమే. వద్దులే. నాగబాబు గారు అండి, నేను ఎవరినో తెలుసా? పెప్పర్ షూటర్ అండి. అది ప్రభాస్ షూటర్ కాదురా, ప్రొఫెషనల్ షూటర్.
అదే నాగబాబు గారని నేను ఒకరిని చంపాను నా కోసం పోలీసులు ఒకటే ఎత్తుకుతా ఉన్నారు. నాకు తెలియకుండానే 200 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చాను. ఊర్లాగా ఉంది, ఇక్కడే ఎక్కడో దాముకుంటా. కిట్టు లాగయ్యింది, పంచులు పటాపంచులయ్యారు, జడ్జులు నిద్రలోకి జారుకుంటారు. అదిగో మేడ కూడా జారుకుంది, కెమెరామెన్లు తలపట్టుకున్నారు. వచ్చాడు ఆటి వచ్చాడు, ఎక్కడ వాడు? ఎదిగో స్వామి! తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. ఇంతకీ మీ ఊళ్ళో పొలిటీషియన్ ఉందో? మా ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు స్వామి, అసలు పోలీసులు కూడా రాదు స్వామి. ఎందుకంటే మా ఊర్లో సమస్యలు వస్తే అంత ఊరు పెద్దలు చూసుకుంటారు స్వామి. బతికిపోయా ఇక్కడే ఉంటా. వీడు ఢిల్లీ నుండి వచ్చినట్లుగా లేడు, కిస్తానగర్ గల్లీ నుండి వచ్చినట్టుగా ఉన్నాడు. తెలుగు మాట్లాడుతున్నాడు ఏంటి స్వామి? వీళ్ళేంది తెలుగు గిలుగు అంటున్నారు, ఏదో భాషలో చెప్పేది. తమ్మి ఎన్న పన్నీరు ఏం సింగం మలయాళం మాట్లాడుతున్నట్టే సార్, ఖచ్చితంగా ఢిల్లీ నుండి వచ్చినట్లే. దేవురు ఇది ఎర్రాపురం స్వామి. ఎర్రాపురం ఈ ఊరి పేరు న్యాయం చేస్తారు. మీరు ఇప్పుడు వచ్చారు కదా స్వామి, మా ఊరి పేరు మీరు ఇంకా న్యాయం చేస్తారు స్వామి. మా ఊరు ఎలాగైనా మీరే బాగు చేయాలయ్యా. ఎలాగైతే చేయగలను, బాగైతే ఎలా చేస్తానండి? అయ్యా ఒక్క మొలక కూడా రాలేదయ్యా. ఇక్కడ ఏముందిరా మొలక రావటానికి? పొలంలోనయ్యా. అవునా? అతను వెళ్ళి చూద్దాం. నా పొలాలు కూడా ఏం రండి అయ్యా. అవునా? మీ పొలాలను కూడా? అవునయ్యా. ఈ కొమ్మలేంది మెత్తగా ఉండయి, ఆకులేదు కనబడతలేదు. ఇప్పుడు కనపడతా చూస్తాను. ఈ మంచి ఎలా నాటుతున్నారా? మా పొలం చూడండి అయ్యా, ఎలా పగిలిపోయినాయో చూడండి అయ్యా. ఓ బస్తా యాజిలిన్ అండి. వ్యాజిలిన్ తెమ్మంటాడు. ఏదో కొత్త ఎరువులా ఉంది, బెండ్రా వ్యాజిలిన్ తీసుకురండి. స్వామి 2 సంవత్సరాల కింద బంగాళదుంప పంట వేసాం స్వామి, కానీ లోపలే బంగాళదుంపలు మొత్తం కుళ్ళిపోతున్నాయి స్వామి. ఈసారి ఇత్తనం తిరిగేసి నాటండి. బంగాళదుంప పైన వచ్చింది, ఆకులన్నీ లోనికి వెళ్తే పంట పండుద్ది. ఈడెవడయ్యా ఒకటే ఫోన్ చేస్తున్నాడు? ఎవరు స్వామి అది? అప్పులోలయ్యా. ఓ పని చేయండి స్వామి, వాడు ఊరికే ఫోన్ చేయకుండా సిమ్ మార్చేసి అని చెప్తా. మీ గారు సిమ్ ఉందండి? మా దగ్గర పంచులు లేవు కానీ సిమ్ములు పొచ్చులు ఉంటాయి. తీసుకోండి. ఇంకా నుంచి పాత నంబర్ ఫోన్ చేస్తున్నా, ఇప్పుడు సిమ్ మార్చా, కొత్త నంబర్ చేసా, ఇప్పుడు ఎలా ఫోన్ చేస్తా నేనే చూస్తారా? ఈ సంవత్సరం ఏ పంట ఏమంట స్వామి? పత్తి పంట ఏమా? పత్త వేసేయండి. నీళ్ళు లేవు కదా స్వామి. నీళ్ళు లేవా? రేష్మి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, ఐడియా వచ్చింది. మీ ఇంట్లో టీవీ ఉందా? ఉంది స్వామి. పదండి. రండి. ఇదో స్వామి మా ఇంట్లో టీవీ. మీ ఇంట్లో ఎంతమంది లేడీస్ ఉన్నారు? అందరు రమ్మను. రండి, పక్కకి రండి. కూర్చోబెట్టండి. సీరియల్ పెట్టండి. బకెట్లు పెట్టండి. బకెట్ నిండి పొలంలో పోయింది. అయ్యా పొలం తడిసిందయ్యా. పొలం తడిసిందా? మేడం సీరియల్ చూస్తూ ఆడవాళ్ళు వంటలు చెడగొడతారు అనుకున్నాం కానీ ఇలా పంటలు పండిస్తారు అనుకోలేదు మేడం. ఎంతైనా మీ లేడీస్ ఒప్పోళ్ళు మేడం. మన పొలంలో మొలకలొచ్చాయి. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే 6 నెలల తర్వాత చూసావయ్యా పత్తి ఎంత బాగా పండిందో. పని చేద్దాం, దొంగలు పడుకుంటే వాళ్ళు రాత్రి ఇక్కడ పడుకుందాం. మీరెందుకుంటారా? పంట పండించింది ఈయనే కాపలా ఉంటారు. ఏమయ్యా? అవునవును, నా మాట నాశనం. నాశనం కాదు, శాసనం. అలాగే పొద్దున వస్తాం. ఇదేంది పంట బూజు పెట్టింది, బాగా బూజుంది, నాశనం అయిపోతుంది. ఈ పంట నాశనం చేద్దాం, ఇంకో పంట వేసుకుంటారు.
ఎవర్రా పంట తగలబెడతాడు? ఎవర్రా అది? ఎవర్రా? ఎవరో ఎన్ని తెలకు పెడతారు? నేనే తెలకు పెట్టా. ఎందుకు స్వామి? పంచంతా బూజు పెట్టింది, ఎందుకే తెల పెట్టా. స్వామి ఇది బూజు అనుకున్నావా? కాదు స్వామి, ఇది పత్తి. పచ్చ అంటే పత్తి కూడా తెలియదు నీకు? పత్తి కాయ అంటే తెలీదా? మరి శాస్త్రవేత్త అన్నావు. సిద్ధం అని నేను ఓకే అన్నా. వాడు ఊ అన్నాడు, నువ్వు ఓకే అన్నావా? ఏరా శాస్త్రం. ఒరే సిద్ధా, వాడు తప్పుదారిలో వచ్చాడ్రా. అసలైనోడు ఇప్పుడే ఢిల్లీ నుంచి బయలుదేరాడు. వాడు మన వైపే అడుగులేస్తున్నాడు. వాడు రాళ్ల మీదే కాదురా, నీళ్ల మీద కూడా వరి పండించగల సమర్థుడు. వాడు కూడా ఇప్పుడు నీళ్ళ మీద వరి పండిస్తాడా? వాడు ఇంకోటి వచ్చి మా ఊరిలో చేస్తారని. నా కల్లో కళ్ళు పెట్టి చూస్తే పొలంలో మొలకలు వస్తాయి. అంతేగా? రైట్. సో మా జడ్జెస్ ఎలాంటి కామెంట్స్ ఇస్తారో లెట్స్ ఫైండ్ అవుట్. రోజా గారు బాగుంది, వెరీ నైస్. నాగ్ బాబు సార్ ఎంటర్టైనింగ్ ఉంది, గుడ్. రాజపోలికలు ఉన్నాయి కదా అని సింహాసనం మీద సైనికుడిని కూర్చోపెట్టారు. ఒకవేళ కూర్చోపెడితే వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkeys. So let's welcome them. కాబోయే ఎమ్మెల్యే వెంకీ అన్న, కాబోయేంద్ర ఆల్రెడీ అయిపోయినట్టే. అయిపోయిన వెంకీ అన్న, అయిపోయిన వెంకీ అన్న, అయిపోయినట్టే. ఇంత అనంత కాలంలో మీకు ఇంత పేరెలా వచ్చిందయ్యా? అదేం లేదురా, నా ఫ్రెండ్ అమెరికాలో ఉంటాడు కదా, వాడు ఊరిని బాగా చేయరా అని చెప్పి నాకు డబ్బులు పంపిస్తున్నాడు. అవి నేను నా వెనకేసుకొని నేను బాగుపడుతున్నా. ఇవాళ రేపు వాడి సపోర్ట్ తో ఎమ్మెల్యే కూడా అవుదాం అనుకుంటున్నా. ఈ విషయం ఒకవేళ ఆయన తెలిస్తేలా అయ్యా? తెలీదురా. ఒకవేళ ఆయన వస్తే తెలియకుండా రాడురా. ఒకవేళ వస్తే చుక్కల దగ్గరికి చంద్రుడు వస్తాడని చంద్రుడి దగ్గర చుక్కలు రాస్తాయా? రావు. అర్థం కాలేదయ్యా? టీవీలో బొమ్మ వస్తాయని బొమ్మలో టీవీ రాదు కదా. వీడు అర్థం కాదు, వీడు పంచులు అర్థం కాదు. మాటల్లో వాడే ఫోన్ చేస్తున్నారా? హలో బావా బావునా? అరే ఇండియా వస్తున్నాను రా. ఇండియా వస్తున్నావు? ఇప్పుడు ఏం పండుగ లేదు కదరా. అరే ఎన్నికలు ఉన్నాయి కదా, దానికోసం వస్తున్నా. ఎన్నికలు ఉన్నాయా? అంటే నన్ను పక్క నుండి గెలిపిద్దామనా? నిన్ను పక్కన పెట్టి నేను గెలుద్దామని. అదేంటి బావా? అరే నీకు డబ్బులు ఇస్తున్నా ఏం చేస్తున్నావురా? ఆ బ్యాంక్ వెళ్ళి డ్రా చేసుకుంటున్నాను. అలా డ్రా చేస్తున్నావని ఆ లెక్కలు తెద్దామని వస్తున్నా. కాదు బావ, చెప్పేది బావ, ఒక్క నిమిషం. వీడేంట్రా నన్ను సపోర్ట్ చేస్తాడు అనుకుంటే వెన్నుపోటు పొడిచేలా ఉన్నాడు. వీడిని ఎలా కలిసి రేపాలరా? ఇప్పుడు అమెరికాలో నైట్ అయింది కదా, ఫోన్ చేసి లేపండి అయ్యా. వాళ్ళు చెప్పడం కాదు, మనం ప్లాన్ వేసుకుందాం. ఫ్లైట్ కి సైడ్ స్టాండ్ అయ్యండి, సైడ్ స్టాండ్ అయ్యండి. ఓసే నీ ఎంకమ్మ సైడ్ స్టాండ్ అయితే కూర్చుండి రీపోద్దే, సెంటర్ స్టాండ్ అయ్యాలి. దీనికేం తక్కువ లేదు, ముందు పెట్రోల్ పోయించండి, వచ్చేటప్పుడు బ్రీజర్ లో పడ్డది, బ్రీజర్ లో పడ్డది. బ్రీజర్ కాదే, రిజర్వ్ లో పడ్డది. అయ్యేదో ఒకట్లేండి, ఎక్కడ పడిపోదు అని భయంతో చచ్చా. ఇప్పుడు వచ్చా పక్కనుండు. చూడాడు ఎంత ఎవరు చేస్తున్నాడు. ఎవర్రా నువ్వు? నన్నే గుర్తుపట్టలేదు అయ్యా. అరే 3 ఏళ్ళ నుంచి చేస్తావు, నేను జడ్జిలో సరిగ్గా గుర్తుపడరు, నేనేం గుర్తుపడతాను రా. మీకోసం నేను పచ్చబొట్టు పొడిపించుకున్నానయ్యా. పచ్చబొట్టు? అవునయ్యా. చూడాలి నా పేరు పచ్చబొట్టు పొడుచుకున్నట్ట. ఏది చూపించు మావాడికి. అయ్యా అయ్యా అయ్యా, పచ్చబొట్టే ఉంది కదా అక్కడ. నేను చెప్పింది అదేనయ్యా, పచ్చబొట్టే పొడిపించుకున్నా. నీకు ఊరు బాగు చేయించమని 2 కోట్లు ఇచ్చాను, రోడ్లు వేయించమని ఏం చేసావు? అంటే బాబు నువ్వేం చెప్పావు? ఊళ్ళో ఏ కుటుంబం రోడ్డు మీద పడకూడదని చెప్పావా? చెప్పాను. రోడ్లు ఉంటే కదా రోడ్డు మీద పడేది, అందుకే రోడ్డు లేకుండా చేశా. అరే మా ఆవిడని తీసుకుని మొత్తం ఊరంతా తిప్పి చూపించు. అమ్మగారు మీరంటే చాలా ఇష్టం అమ్మగారు. అమ్మగారు తిప్పి చూపించమంటే దాన్ని తిప్పి చూపించు కాదు, మొత్తం ఊరంతా తిప్పి చూపించండి. క్లారిటీ నాకు అర్థం కాలేదయ్యా. ఈ క్లారిటీ ఈటీ మీద చెప్తావులే. నువ్వు బయటికి పోరా, నువ్వు లోపలికి పో. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. నేను ఇక్కడ కొంతమంది చంపాలనుకుంటా. నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలే దోస్త్. అంటే నేనంటే నీకు అంత నమ్మకమా బావా? నమ్మకమా బొక్క? చంపితే గిప్తే నువ్వే చంపడతా చెప్తున్నా. కరెక్ట్ బావా, నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయలేను. చంపేశాడు.
చంపేశాడు చంపేశాడు అయ్యా నువ్వే నా దేవుడు అయ్యా నేను నీకు దేవుణ్ణి కదా నువ్వు వెళ్ళి వాడిని ఇప్పుడు సమాధి చేయి. అంటే స్కిట్ లో నువ్వు పంచులను సమాధి చేసినట్ట రే నువ్వేదో పెద్ద తాజ్ మహల్ కడుతున్నట్టు వెళ్ళి వాడిని పూడ్చిరారా. అలాగని ఎప్పుడు చేస్తుందయ్యా? అమ్మయ్యా ఎంతో భయపడ్డాను. రే అయ్యా అని పూర్తి చేసావా? అయ్యా చేశానయ్యా. వెరీ గుడ్. ఎవరికి అనుమానం రాదు కదా? ఎవరికి అనుమానం రాకూడదనే పూజ చేసిన దగ్గర ఇక్కడ శవం లేదు అని బోర్డు కూడా పెట్టేసేసాను. నాకు తలనొప్పి వస్తుంది. టీ తాగుదాం పదా. నా పక్కన కూర్చుంటావు లేటెళ్ళు. ఈ టైంలో ఎలా నేను కాదు నేను చెప్పింది. ఆడు 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 చంపడమేంట్రా? నేను కావాలని చేయలేదురా. అయ్యా నేను డబ్బుల కోసం చేస్తున్నానయ్యా. డబ్బుల కోసం చేస్తున్నావా? సంజయ్ రామస్వామి కాదయ్యా గజనయ్యా. గజనా గజనా ఓ పని చేద్దాం. వాడి ప్లేస్ లోకి వీడిని తీసుకెళ్లి వాడిగా యాక్టింగ్ చేపిస్తే పదవి వాడిది పైసలు మనవి. నువ్వు సంజయ్ రామస్వామిగా నటించాలి. అంటే ఇద్దరులో యాక్ట్ చేయాలా సార్? ఒక్కరిలా యాక్ట్ చేసి ఆడరా. ఒరే వీడు యాక్టింగ్ చేయగలదంటావా? నువ్వే టీం లీడర్ గా యాక్టింగ్ చేస్తున్నప్పుడు వాడు చేయలేడా? నువ్వు మన దర్బార్కి వెళ్దాం పద. అక్కడ షూలు ఉంటాయ్యా. దండం పెడతాను రా. నా ఫ్రెండ్ లాగా యాక్టింగ్ చేసి సరిపోతుంది. అర్థమైందా? అలాగే అయ్యా. చెల్లమ్మా చెప్పులు ఇప్పేసి లోపల ఎవరండి ఎవరండి అంటుంది? చెల్లమ్మ చెల్లమ్మ. నమస్కారం చెల్లమ్మ గారు. చెల్లమంటాడేంటన్నయ్య? చెల్లమ్మ నాకు నీకు భార్య. నమస్కారం భార్య గారు. నమస్తే హస్బెండ్ గారు. ఏదైతే మాట్లాడుతుండో ఏంటన్నయ్య? చెల్లమ్మ ఊరికి వచ్చాడు కదా, ఊరి గాలి తగిలి ఊరోడిలో బిహేవ్ చేస్తున్నాడు అంతే. నువ్వేం చెల్లమ్మ అంతగా ఆలోచిస్తున్నావు? నువ్వు ఎప్పటి నుంచో జబర్దస్త్ చేస్తున్నావు కదా, జబర్దస్త్ గాలి నీకు కూడా తగిలింది. నువ్వు కమెడియన్ ఎందుకు అవ్వలేదని ఆలోచిస్తున్నాను అన్నయ్య. జోకు చెల్లమ్మ జోకు చేసింది. ఏంటండి అర్ధరాత్రి పిలిస్తే అసలు పులకరించారు కానీ ఇప్పుడు వచ్చి అందరి ముందు బుగ్గలు రాస్తున్నారు? అదేం లేదండి, అప్పుడే పాలిష్ షూ లాగా నొందగా ఉంటాను. అంటే ఇప్పుడే షాపింగ్ కి వెళ్ళాం చెల్లమ్మ, షూ చూసాడు, షూ అలాగా అనుకున్నాడు అన్నమాట. ఏర్పాటు చేయి. అవునా? అలాగే వెళ్ళండి. ఒరేయ్ పిచ్చి పిచ్చిగా యాక్టింగ్ చేయకరా. అంటే మీలో చేయొద్దండి. హలో సార్ హైకమాండ్. ఓకే సార్. సార్ ఒరేయ్ హైకమాండ్ వస్తుంది, జాగ్రత్తగా ఉండు. అలాగేనండి. డ్రైవర్ ముందుకు వస్తున్నాడే. నేను డ్రైవర్ కదా, నేను హైకమాండ్ నుండి వస్తున్నా. సార్ నమస్కారం సార్. ఇదే మా దర్బార్. రండి, మా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. మా ఫ్రెండ్ కి పెద్దవాళ్ళని చూస్తే ఇలా కాళ్ళ మీద పడి ఆశీర్వాదాలు తీసుకోవడం అలవాటు. నాకు అన్ని విషయాలు నచ్చితేనే సీట్ ఇస్తాను. ఓకే సార్. మరి నాకు నచ్చినప్పుడు నేను ఏం సీట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే మీరు నాకేదో బిస్కెట్ వేస్తే నీ సీట్ ఇస్తాననుకోవడం మీ భ్రమ. ఓకేనా? అది గుర్తుంచుకోండి. మీరు ఇలానే పెట్టండి సార్, రాజసంగా ఉంది. ఈ బిస్కెట్ నాకు నచ్చదు. సార్ మా వాడు చాలా బుద్ధిమంతుడు సార్, అందుకే సిగ్గుతో పక్కన ఉంటున్నాడు. వడ్డించు వడ్డించు. ఇప్పుడు స్పూన్ కింద పడిపోయింది, నేను తీస్తా. బయటకు రారా. ఏంటా నేను చేస్తున్నాడంటే ఏం లేదు సార్, పెద్దవాళ్ళకు కొంచెం కూడా మరకున్న మావాడు తట్టుకోలేడు సార్, అందుకే క్లీన్ చేస్తున్నాడు. ఫ్లూ క్లీన్ చేశాను సార్, అద్దంలో మెరిసిపోతుంది. మీ మొహం చూసుకోండి సారి. అదేంటే తేడా కనబడతానే. రెండు తేడా లేదండి. నాకు బాగా నచ్చాడు. షూనే ఇంత చక్కగా క్లీన్ చేశాడంటే ఇక మన ఊరినంతో క్లీన్ చేస్తాడు. నాకు నచ్చాడు కానీ ఇంతకు ఏ శాఖ కావాలి? షూ శాఖ అండి. శిశు సంక్షేమ శాఖ. ఓహో వస్తాను. రే సీట్ కన్ఫర్మ్ అయింది, కంగ్రాచులేషన్. ఇక నుండి ప్రతిరోజు నువ్వు నా షూ క్లీన్ చేయి. ఈ రోజు నుంచి ప్రతిరోజు నువ్వు నా షూ క్లీన్ చేయరా? రే గజని. సంజయ్ రామస్వామి. నువ్వు చచ్చిపోలేదా? చచ్చిపోలేదా? నేను బతుకుంటే నాకు సీట్ రాదని చెప్పి ఆడు నీకు చచ్చినట్టు యాక్ట్ చేసావరా? అరే నువ్వు నన్ను మోసం చేస్తావా? రోజా గారు బాగుంది, వెరీ నైస్. నాగ్
బాబు సార్? ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్. Well done, మన extra Zabardast team leader. The judges ready with the scores? Ready. Well, then team leaders on the stage మీదకి వచ్చేయండి. Come on boys. అరే అరే రామ అరే అరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఎల్లా చమకుల జల్లా సొగసుల గిల్లా చిక్కద చేతికి ఇల్లా. Let's start with సుట్టిగాలి సుధీర్ and team. రోజా గారు. పటాస్ ప్రకాష్ and team. రోజా గారు. వెంకీ మంకీస్ and team. రోజా గారు. మాస్ అవినాష్ and కేపు కార్తిక్. రోజా గారు. చమ్మక్ చంద్ర and team. రోజా గారు. And finally, Rocking Rakesh and team. రోజా గారు. So judges, ఇవాల్టి performer of the day goes to అతి నీచంగా గెలిచిన రాకింగ్ రాకేష్. Congratulations, Rocking Rakesh and team. మీ rocking performance కి మీరు గెలుచుకున్నారు 25,000 rupees, 10,000 rupees from MVR Mall Vizag and Vijayawada and 15,000 rupees from an extra Zabardast. Congratulations.